ప్రియమైన మిత్రులు, సభాధ్యక్షులు నారాయణరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, ఆచరణైనటువంటి వారు, దండకారణ్యంలో మారణ హోమాన్ని ఆపాలి, ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలనేటువంటి దానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గా పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాం. ఈ కగారు ఆపరేషన్ ను వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆపరేషన్ అనేటువంటిది చాలా ఆపరేషన్ల తర్వాత ఇప్పుడు అంతిమ యుద్ధం అనేటువంటి పేరు మీద ఈరోజు మోడీ ప్రభుత్వం అనేటువంటిది ముందుకొస్తున్నది. అంతిమ యుద్ధం వాస్తవంగా ప్రజల నుంచి దోపిడి పాలక వర్గాలకు జరుగుతుంది. అంతిమ యుద్ధం అనేది ఎక్కడైనా సత్యమే గెలుస్తుంది, ప్రజాస్వామ్యమే నిలబడుతుంది. కాబట్టి అంతిమ యుద్ధం అనేది మన ద్వారా ప్రభుత్వాల పైన ఉంటది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు అంటే ఒక రకంగా సిపిఐ ఎంఎల్ మావోయిస్ట్ పేరు మీద ఉండేటటువంటి సిపిఐ మావోయిస్ట్ పేరు మీద సిద్ధాంతపరంగా ఒకరికి ఏకీభావం లేకపోవచ్చు, ప్రభుత్వానికి కూడా ఇష్టం లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం నడిపేటటువంటి రాజ్యాంగంలో ఉండేటటువంటి అంశాలు నీ ఇష్టం వస్తే నిషేధిస్తాం, ఇష్టం లేకపోతే దాన్ని కొనసాగిస్తాం అనేటటువంటి పద్ధతి, ఇది ఇష్టానుసారంగా కొనసాగేటటువంటి విషయంగా ఈరోజు పాలక వర్గాలు తీసుకుపోతున్నటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంటే ఒకటి, వాళ్ళ ఆయుధాలు చేపట్టారనేటువంటి దాని మీద వాళ్ళను ఎన్కౌంటర్ల పేరు మీద కాల్చి చంపడం, అదే సందర్భంలో ఈ ఆదివాసీలలో ఉండేటటువంటి మొత్తం బస్తర్ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళనంతా కూడా మారణ హోమాన్ని చేసేటటువంటి ప్రక్రియకు పూనుకోవడం అనేటువంటిది ఇది మరింత దుర్మార్గమైనటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు మనిషిని చంపేటటువంటి హక్కు ఈ ప్రభుత్వాలకు ఎక్కడున్నది? అసలు రాజ్యాంగంలో ఏమి రాసుకొని ప్రభుత్వంలోకి నువ్వు వచ్చావు? అసలు ఆనాడు రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని పరిపాలించిన పాలకులు కానీ, స్థితి కానీ ఈ 70 సంవత్సరాల కాలంలో ఇవే మాటలు మాట్లాడుతూ మీ యుద్ధం ఎవరి మీద జరగాలి, మీ యుద్ధం దేనికోసం జరగాలి, ఈ దేశంలో సంపద లేదా, ఈ దేశంలో భూమి లేదా, ఈ దేశంలో చేసేటటువంటి శ్రామికులు లేరా? ఆనాడు 30 కోట్ల జనాభాకి 47లో ఉంటే ఈరోజు 144 కోట్ల జనాలు ఉన్నారు. మీరు ఆ రోజు నుంచే మీ యొక్క ప్రక్రియ అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా 10 ఏళ్ళలోనే చదువు చెప్పించాలి, ఇల్లు కట్టించాలి, వైద్యం ఇవ్వాలి, ఇది మేము చెప్పేది కాదు, మనం చెప్పేది కాదు. రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అంశాలు నువ్వు టార్గెటెడ్గా కొనసాగి ఉంటే ఈరోజు 144 కోట్ల భారతదేశం పారదర్శకంగా నువ్వనుకున్నటువంటి పెట్టుబడిదారి పద్ధతుల్లో ఉండేటటువంటి స్థితి ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉండింది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళ పెట్టుబడిదారి సంక్షోభం మూలంగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఇదే విధానాలు అవలంబించేటటువంటి స్థితి, దుర్మార్గమైనటువంటి స్థితి మనకు కనపడతా ఉన్నది. ఎక్కడైనా ఈరోజు మనిషిని చంపడం అనేటటువంటిది, ఇంతకు ఉదయం కూడా చాలా మంది మాట్లాడారు, పెట్టుబడిదారి యుద్ధానికి కూడా నీతులు ఉంటాయి, నియమాలు ఉంటాయి అనేది. ఈ నీతులు నియమాలు లేనటువంటి పరిస్థితి. ఈరోజు గాజా మీద 35,000 మందిని చిన్నారులతో సహా, ఆడపిల్లలతో సహా, వృద్ధులతో సహా 35,000 మందిని చంపడం అంటే ఐక్యరాజ్య సమితి మాట్లాడినా, యుఎన్ఓ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆదరణటువంటి స్థితి ఈరోజు ప్రపంచంలో కొనసాగుతుంది. మరొక పక్క ఇద్దరు సామ్రాజ్యవాద దేశాల మధ్య ఉక్రెయిన్ అనేటువంటిది ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి స్థితి ఉన్నది. అంటే మనుషుల్ని చంపడం, విధ్వంసం చేయడం, బ్రతకకుండా చేయడం, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మితవాద ప్రభుత్వాల యొక్క పోకడగా ఇది. ఎందుకంటే అనివార్యంగా వాళ్ళు పరిపాలన చెయ్యలేనటువంటి, ప్రజల్ని పాలించలేనటువంటి స్థితి ఒకటి వచ్చిన నేపథ్యంలో తప్పకుండా నియంతృత్వం, నిర్బంధం అనేటటువంటిది వాళ్లకు ఉంటది అనేటువంటిది ఏర్పడుతుంది, అవసరం అవుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఇప్పుడు బస్తర్ ప్రాంతంలో అసలు మనుషుల్నే లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంటే బయట దేశంలో ఉండేటటువంటి 140 కోట్ల మందిలో దాదాపు 70, 80, 90% జనాన్ని జీవించడానికే పరిస్థితులు లేనటువంటి ఒక విధ్వంసక వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఎంత అంటే అసలు మనిషి ఈరోజు లెక్కలు మాట్లాడుకుంటున్నారు, 40 నుంచి 50 కోట్ల మంది భారతదేశంలో కార్మిక వర్గం 5 నుంచి 10,000 లోపు బతుకుతున్నటువంటి స్థితి ఉన్నది. పర్మనెంట్ ఉద్యోగాలు అనేటువంటిదే లేకుండా పోయింది. రైల్వేలో 14-18 లక్షల నుంచి ఈరోజు 12 లక్షలకు వచ్చేసారు. రైతాంగానికి సంబంధించి భూమి కనీసం 59% బతుకుతున్నటువంటి ఆరా కొరా బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ భూమి కూడా వాళ్ళకు ఉండటానికి వీల్లేదనే పేరు మీద 3 చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని విధ్వంసం చేసేటటువంటి స్థితి. అంటే దేశవ్యాప్తంగా కూడా మానవుడు అనేటటువంటి వాడు, పౌరుడు అనేటువంటి వాడు, పౌరుడికి సంబంధించిన హక్కులు, అంటే జీవించే హక్కు అనేటటువంటిది నువ్వు రాసుకున్నావా, రాసుకోలేదా?
ఒక మనిషి జీవించాలంటే వాడికి ఏ స్థాయి ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం, నువ్వు చెప్పిన ప్రజాస్వామ్య పద్ధతుల్లోనైనప్పటికీ కూడా మనం కోరుకున్నది వేరేననుకోండి, కానీ ఆ స్థితిని కూడా ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు కల్పించలేకపోతున్నాయి అనేటువంటిది, ఇంతటి విధ్వంసం అనేటువంటిది. ఒకనాడు నిర్భయ కోసం అత్యాచారం జరిగితే, పోరాటం జరిగితే వేల మంది నడి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినటువంటి స్థితి ఉన్నది. కానీ ఈరోజు మణిపూర్లో వందలాది మంది మహిళల్ని బట్టలు ఊడదీసి నగ్నంగా రోడ్డు మీద తిప్పుతుంటే, అసహ్యకరంగా ప్రవర్తిస్తుంటే సమాజం మౌనం వహించేటటువంటి స్థితి ఒకటి వస్తున్నది. ఇది చాలా కాన్షియస్ గా కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కాన్షియస్ గా దీన్ని మనుషుల మెదళ్లను మారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో మతాన్ని జోడించడం వల్ల ఈరోజు రాజ్యంలోకి మతాన్ని చొప్పించడం అనేటువంటిది చాలా ప్రత్యక్షంగా మనం చూస్తున్నది ఇదే. ఈరోజు వాళ్ళు అంతటి విధ్వంసం చేస్తున్నా, మణిపూర్లో హత్యలు చేస్తున్నా, గృహదానాలు చేస్తున్నా, దానికి ఒక మతాన్ని జోడించి మొత్తం మౌనంగా పాటింపజేస్తుందంటే మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. మేము ఈ మొన్న ఎన్నికల్లో బస్ యాత్రలో మహబూబ్ నగర్ పోతే జనరల్ వాకర్సే వాళ్ళు ఏదో కాన్షియస్గా ఉండేటటువంటి వాళ్ళు కాదు. వాడు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అంటే కేరళ గురించి మాట్లాడటం, ముస్లిమ్స్ గురించి మాట్లాడటం, మీరు ఇట్లే మాట్లాడితే నేను బట్టలు ఇప్పుతాను, వాడు ప్యాంట్ ఇప్పాడు వాడు మామూలుగా. అరే అదేం పద్ధతి అంటే వాడు అంతే, లేదంటే మొత్తం ఇప్పుతా అంటున్నాడు వాడు. అంటే ఈ టెండెన్సీ అనేటువంటిది వాడికి అసలు మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి యావత్ ప్రజానికంలోకి మోడీ గల్లీ లీడర్ కంటే కూడా అసహ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముస్లిమ్స్ అంటేనే ఈ దేశంలో వాళ్ళు కాదు, ముస్లిమ్స్ అంటే మెజారిటీ మతవాదాన్ని సమీకరించడం కోసం మొన్నటి దాకానేమో నువ్వు పాకిస్తాన్ బూచి చూపించావు. పాకిస్తాన్ ఎంతుందండి, ఈ దేశం ఎంతుందండి, 144 కోట్ల పైన భారతదేశం ఉంది, సైనిక శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క పుల్వామా దాడితోటి, మరొక సంఘటనతోటి భారతదేశం అంతా ఎటో పోతుంది, ఏమైపోతుంది. ఈరోజు యాత్రలో తిరుగుతుంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, ఏమంటే మీరు ఓట్లు ఎవరికి వేస్తున్నారంటే బీజేపీకి వేయాలి సార్. అదేంటా నువ్వు కాంగ్రెస్ పార్టీ కదా, నువ్వు అట్లా మాట్లాడతావు అంటే, లేదు సార్ ఈడ సరిపోయింది సార్, ఈడ కేసీఆర్ సరిపోయింది, ఆడ మాత్రం దేశాన్ని రక్షించడానికి ఆయనే ఉండాలి. అసలు దేశాన్ని ఏం చేస్తున్నాడు, ఎంత విధ్వంసం చేస్తున్నాడు. రైతాంగాన్ని ఉరివేయడం కోసం 3 చట్టాలు తీసుకొచ్చాడు. మొత్తం 40 కోట్ల 50 కోట్ల కార్మిక వర్గాన్ని నాశనం చేయడం కోసం 29 చట్టాల్ని 4 కోట్లుగా మార్చేశాడు. యాజమాన్యానికి అనుకూలంగా, ప్రభుత్వాలకు అనుకూలంగా, అసలు ఉద్యోగానికి భద్రతే లేకుండా, వారి జీతమే అడగకుండా, తీసేసిన ఏ అధికారి మాట్లాడకుండా, సంఘం పెట్టుకునే అవకాశమా లేకుండా, ఇంతటి దుర్మార్గం అనేటువంటిది, ఇంతటి విధ్వంసం అనేటటువంటిది బయట పెరుగుతున్నటువంటి స్థితిలో ప్రజాస్వామ్య స్పృహ అనేటువంటిదే లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రీడ ఈరోజు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో కొనసాగుతున్నది. ఫ్యాసిజం అంటే ఇదే. ఎవరు మాట్లాడకుండా రేపు నిశ్శబ్దంగానే అందరినీ కూడా తన ఆవరణలోకి తీసుకుపోవడం అనేటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ఆయన తీసుకొచ్చాడు. ఎందుకు? ప్రభుత్వ రంగం అసలు ప్రజలకు సంబంధించిన కనీస జీవించే హక్కే లేకుండా చేస్తా ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటివే లేకుండా చేస్తున్నాడు. విశాఖ ఉక్కుందండి, కొట్లాడి 36 మంది చనిపోయి 70లో ప్రారంభించి ఈరోజు దాన్ని 4 లక్షల కోట్లుగా వాళ్ళు చేస్తే కార్మికులు ఈరోజు 30,000 కోట్లకి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ ఆ పార్లమెంట్లో కూర్చొని బాజంతా మాట్లాడుతున్నది, ఇది ఆదానికి ఇస్తాం. ఎల్ఐసి అనేది చాలా ప్రభుత్వం 74% మార్కెట్ భారతదేశంలో, దానికి తప్ప ఇంకొక దానికి కట్టరు ఈ దేశంలో. ఎవరైనా నష్టం వస్తుంది ఆడ పలానా అమ్ముతున్నాం, మరి నష్టం రాంది ఇది. నేను అనేది అసలు మనిషి జీవించడానికి, మనుగడ ఉండడానికి అవకాశం లేనటువంటి స్థితిని ఈరోజు పాలకవర్గం అనేటువంటిది తీసుకొస్తున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా ఈరోజు ఆక్స్ఫామ్ వాళ్ళు లెక్కలు చెప్పారు. 1% జనంతోటి 40.5% జీడిపిలో సంపద కలిగి ఉన్నారు. ఓన్లీ 1% జనానికి 40.5% జీడిపిలో సంపద కలిగి ఉందంటే వాళ్ళు అదే లెక్క చెప్పారు. కింద ఉండే 50% జనానికి జీడిపిలో 3% మాత్రమే కలిగి ఉన్నారు అనేది. ఇది చాలా స్పష్టంగా దీన్ని కొనసాగించడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వాళ్లకు అనివార్యమైనటువంటి పద్ధతులు ఈరోజు మన మీద దాడి చేయడం అనేటువంటిది. అందులో భాగంగానే వాళ్ళు ప్రైవేట్ సైన్యాలు, అంతకుముందు గ్రీన్ హంట్ అప్పుడు జరిగింది ఏంటి, 2005 2009లో ఏంటి, అసలు ఈ జుడుములు ఎట్లా పెడతారు మీరంటే, అది కోర్టు తిడితే కోర్టు దాన్ని రద్దు చేసి వాళ్ళనంతా తీసుకుపోయి వాళ్ళ ఆఫీసర్లుగా మార్చుకున్నటువంటి స్థితి. అంటే వాళ్ళు అనేక సంక్షోభాలని వాళ్ళు పరిష్కరించుకోలేనటువంటి సంక్షోభాలని, వాళ్ళు కనీసం వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూడా 70 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి దేశంలో ఉండే బిడ్డలకు విద్యనివ్వలేనటువంటి పరిస్థితి, వైద్యాన్ని అందించలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కేసీఆర్కి రోగం వస్తే యశోదలో కనబడతాడు తప్ప గాంధీలో కనబడడు. మరి సాటి మానవుడు అంటే ఇట్లా
ప్రశ్న మనిషి బ్రతకడానికి అవసరమయ్యేటటువంటి స్థితిని ప్రశ్నించే తత్వాన్ని వరవరరావు గారు అంత వయస్సులో ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టి అసలు కరోనా పీరియడ్ లో ఉంటాడో లేడో అనేటువంటి ఒక భయానక వాతావరణాన్ని కల్పించారు. ఆయన ఏం చేస్తాడు? ప్రధానమంత్రిని చెప్పడానికి పోతాడా? ఎవరికైనా కూడా ఏ భావాలు కలిగి ఉండొచ్చు. రాజ్యాంగంలో ఏముంది నీకు? అసలు భావాలే లేకుండా ఉండాలని ఉందా? రాజకీయ పార్టీలు అన్ని కూడా నీకు నిబంధనలు కట్టుబడి ఉండాలని ఉందా? చట్టరీత్యా నీకు ఏ కష్టం జరిగితే తుపాకీ ఉంటుంది, నీ చర్యను చూసుకో, చట్టం తన పని తాను చేస్తానని చాలాసార్లు మాట్లాడతారే మీరు. అట్లాంటి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, పోరాడేటటువంటి వాళ్ళని, ఆందోళన చేసేటటువంటి వాళ్ళని, ఇది అక్కడ ప్రారంభం కావడం రేపు మొత్తం దేశవ్యాప్తంగా జనంలోకి మొత్తం కూడా ఒక బ్రతకడం లేనటువంటి, జీవించడం లేనటువంటి స్థితికి తీసుకుపోయే ఒక ప్రమాదం అనేటువంటిది ఉంది. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు తీవ్రగతిన ఈ మావోయిస్టు రహిత దేశంగా, అంతకంటే ముందు ఆయన అసలు కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటిది ప్రారంభం చేశాడు. అంటే కనీసం మాట్లాడే ప్రతిపక్ష పార్టీ కూడా, అసలు రాజ్యాంగంలో లేదా వాళ్ళకుండే నీతుల్లో ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి, ప్రతిపక్ష పార్టీ చేసే విమర్శను సద్విమర్శగా స్వీకరించాలి, దానికి జవాబు చెప్పాలి అనేటువంటిది సూత్రం నుంచి అసలు పార్టీలే లేకుండా కావాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం అనేది ఈరోజు మనలాంటి శక్తులు, మనలాంటి వ్యక్తులు ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజంలో ఉండేటటువంటి కోటాను కోట్ల జనానికి సంబంధించిన కనీస హక్కులు సాధించాలనేటటువంటి వాళ్ళని లేకుండా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇది ఫాసిజం వైపు అడుగులు వేస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ స్థితిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటంలో వాళ్ళు టార్గెట్గా చేస్తున్నటువంటిది చర్చలు చేయొచ్చు. వాళ్ళే మాట్లాడారు, చర్చలు చేయొచ్చు. చర్చల ద్వారా చాలా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కనీసం చర్చలు కూడా చేయకుండా పైనుంచి దాడి చేయడం అంటే ఇది సమస్యలు పరిష్కారం కాదు, మనుషుల్ని అంతం చేయడం, పార్టీల్ని అంతం చేయడం అనేటువంటిది, ఈ దానికోసం కొట్లాడే ప్రశ్నను అంతం చేయడం అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ప్రక్రియ జరుగుతున్నది. ఈ ప్రక్రియను వెంటనే భారత ప్రభుత్వం ఆపాలని మాస్ లైన్ పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుస్తూ